హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్విఆర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 1న ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అదిరిపోయేటటువంటి శుభవార్తలు అయితే ప్రకటించారు. అయితే ఆ శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 1న ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి మనకేంటంటే చాలా మందికి పెన్షన్దారులకు నోటీసులు అయితే ఇచ్చారు. సో నోటీసులు ఎవరైతే పొందారో వారందరికీ సంబంధించి ఈ నెల పెన్షన్లు అనేవి రావు అని చెప్పేసి వాళ్ళైతే డిసైడ్ అయితే అయ్యారు. ఇక వారికి ఈ నెల పెన్షన్లు అనేది ఇచ్చే విధంగా ఏపీ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేశారండి. ఇక మనం రెండో శుభవార్త చూసుకున్నట్లయితే, పెన్షన్దారులకు సంబంధించి ఒక ప్రదేశంలో నివసిస్తూ వేరొక ప్రదేశానికి వెళ్ళి స్థిరపడి చాలామంది ఉన్నారు. వారు పెన్షన్ల కోసం ఎక్కడైతే ఉన్నారో ముందు అక్కడికి వచ్చి పెన్షన్లు అయితే తీసుకుంటున్నారు. వీరందరికీ సంబంధించి పెన్షన్ ట్రాన్స్ఫరబుల్ ఆప్షన్ అయితే విడుదల చేశారు. ఈ పెన్షన్ ట్రాన్స్ఫరబుల్ ఆప్షన్ ద్వారా వారి యొక్క పెన్షన్ అనేది ఎక్కడైతే ఇప్పుడు వారు స్థిరపడి ఉన్నారో అక్కడికి వాళ్ళు మార్చుకునే విధంగా ఈ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. అలాగే మనకు పెన్షన్దారులకు సంబంధించి స్పౌస్ పెన్షన్ ఆప్షన్ కూడా విడుదల చేశారు. ఈ స్పౌస్ పెన్షన్ ఎందుకు పనిచేస్తుందంటే, మనకి ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో వారి భార్యకి ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా ఈ స్పౌస్ పెన్షన్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ స్పౌస్ పెన్షన్ ఆప్షన్ అనేది మనము యూజ్ చేసుకోవాలంటే తప్పనిసరిగా మనం గ్రామ మరియు వార్డు సచివాలయాలకు వెళ్ళి డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలి. ఈ డాక్యుమెంట్స్ ఇచ్చిన తర్వాతనే మీ యొక్క పెన్షన్ ఏదైతే ఉందో మీ భర్త పైన, సో అది మీ పైకి మారుతుంది. సో అలాగే మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి అతి త్వరలోనే మనకి ఏంటంటే అవి విడుదల చేస్తారని చెప్పేసి ప్రభుత్వం నుండి అప్డేట్ అయితే వచ్చింది. ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి తప్పనిసరిగా మీరు రేషన్ కార్డు, అలాగే ఆధార్ కార్డు, అలాగే దీనికి సంబంధించినటువంటి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్స్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్స్, ఇవన్నీ మనం కంపల్సరీగా అయితే మనం పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇదంటే మనకు ఉన్నటువంటి సెప్టెంబర్ 1న ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించినటువంటి శుభవార్తలు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.